Hi, hello, how's it going? I welcome you all to another exciting episode of Ala Modlaindi. So late చేయకుండా మన బ్యూటిఫుల్ కపుల్ ని పిలిచేద్దామా. సో లెట్స్ వెల్కమ్ టుడేస్ బ్లాక్ బస్టర్ కపుల్ డాక్టర్ రాజశేఖర్ గారు అండ్ జీవిత గారు. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మన సాగతయ్యో ఈ మంత్రమే సావయ్యో. ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే. సార్ వన్ సెకండ్ అంటే ఇది జపాన్ నుంచి తెప్పించాం సార్ ఈ కౌచ్. ఓకే, చిన్న ట్రెడిషనల్ కౌచ్ అన్నమాట. Okay. సో దీని మీద కూర్చోవాలంటే ముందుగా మన సోల్ మేట్ పేరు చెప్పాలి. వాళ్ళ తండ్రి గారి పేరు చెప్పి, వాళ్ళ అమ్మగారి పేరు చెప్పి, వాళ్ళ కూతురైన పేరు చెప్పి కూర్చోవాలి సార్. అంత ఇంకేం లేదు, చిన్నది. సారథి గారు, శకుంతల గారు, వారి కూతురైన జీవిత గారితో వచ్చాను. జీవిత గారితో వచ్చా. వరదరాజన్ గారు, ఆండాళ్ వరదరాజన్ గారు, వారి కుమారుడైన వరదరాజన్ రాజశేఖర్ గారితో వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే. ఏయ్ రాణి నేను చేరుకుంటా, మనం వాడుకుంటా, మనసంతా నీదేనమ్మో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో షో పేరు అలా మొదలైంది. ఓకే, మీది ఎలా మొదలైంది సార్? బేసిక్ గా మీరు 20 years ముందు, 25 years ముందు అడగాల్సిన క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నారు. అవును సార్. అంటే ఇప్పుడు సోషల్ మీడియా అప్పుడు లేకుండా కదా సార్, ఉంటుంటే అసలు అలా ఉండిపోయేది. ఇప్పుడు మా జనరేషన్ కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా వీ వుడ్ లవ్ టు నో అసలు యాక్చువల్లీ ఎలా చిగురించింది, ఎలా మొదలైంది. ఇప్పుడు అమ్నీషియా పీరియడ్ లో ఉన్నప్పుడు ప్రేమ పెళ్లి అనేది మర్చిపోలేము సార్. మనం అమ్నీషియా వాళ్ళు కూడా మర్చిపోలేరు. మర్చిపోలేమా? మే ఇద్దరు కలిసి సినిమాలో యాక్ట్ చేయడం అక్కడ మొదలయ్యి ఇలా దొరికిపోయాం. మ్యామ్ ఎలా జరిగింది యాక్చువల్ గా? ఫస్ట్ అంటే యాక్చువల్ గా అందరికీ తెలిసిన ఫస్ట్ మూవీ తలంబ్రాలు. కానీ అంతకు ముందే మేమిద్దరం ఒక తమిళ్ సినిమాలో యాక్ట్ చేసాం అన్నమాట. హలో యార్ పేసర్ ఆ సినిమా పేరు యాక్చువల్ గా. ఈయనను సురేష్ గారు ఇద్దరు హీరోస్ అన్నమాట. ఫర్ సమ్ రీజన్ ఆ మూవీలోంచి ఈయన మధ్యలో ఈయన చేయలేదు ఆ మూవీ. సమ్ రీజన్ కాదు, పెద్ద స్టోరీ. స్టోరీ ఏంటంటే ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళాను, జీవిత రాలేదు. రామరాజన్ హీరో ఉన్నారు కదా తమిళ, నళిని గారి హస్బెండ్ రామరాజన్. సో ఆయన్నే డైరెక్టర్. ఓకే. హీరోయిన్ గారు నెక్స్ట్ డే వచ్చారు. ఒంట్లో బాగాలేకుండా ఆ రోజు నాకు మెడిసిన్స్ అంతా కూడా ఇచ్చారు, నాకు కోల్డ్ కాఫ్. ఒంట్లో బాగాలే, అప్పుడు డాక్టర్ గా కూడా కొత్త కదా. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వచ్చి హీరోయిన్ ఎలా ఉన్నారు అంటే హీరోయిన్ బాగలేదు సార్, మార్చండి, సూటబుల్ గా లేదు అన్నట్టు చెప్పారు. చెప్తే అలాగే చేద్దాం, అలాగే ఆలోచిద్దాం అని ఇద్దరు మాట్లాడుకున్నారు. తర్వాత నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడంటే మేము ఫోన్ చేస్తాము రేపు ఎల్లుంటిగో అన్నట్టు చెప్పారు. వెళ్ళాను. 1 day 2 day 3 days అలా ఫోన్ రాలేదు. తర్వాత పేపర్లో చూశాను ఇలా హీరో మార్చబడ్డారు అని. ఆయన మార్చంగానే వీ వర్ వెరీ డిసప్పాయింటెడ్. నేను మా అసిస్టెంట్ ఆయన అతను ఎంత బాగున్నాడు ఆ హీరో, అతన్ని మార్చేసి ఇతను పెట్టారు అలాగ అనుకున్నా. సరే ఏమో లే సమ్మని, అంతకంటే ఎక్కువ దాని గురించి డిస్కషన్ చేయలేదు. బట్ ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్. అయిపోయింది మామూలుగా. ఇంకా ఆబ్వియస్లీ అప్పుడు పెద్ద ఫోన్స్ ఏం లేవు కాబట్టి టచ్ లో అసలు అంత ఫ్రెండ్స్ కాదు అసలు. ఆయన నంబర్ కూడా తర్వాత ఇప్పుడు తలంబ్రాలు అప్పుడు మాట్లాడుకున్నామా? తలంబ్రాలు అప్పుడే కదా ఈ విషయం కూడా తెలిసింది అప్పుడే. ఆ తర్వాత ఐ వాజ్ కాల్డ్ అండ్ నేను నా సెకండ్ థర్డ్ తమిళ ఫిల్మ్ అయిన తర్వాత నన్ను తెలుగులో ఎంఎస్ రెడ్డి గారు వాళ్ళు పిలిచారు. సార్ తలంబ్రాలప్పుడు మీకు తెలుసు కదా సార్ జీవిత గారు, మీకు అప్పుడు ఇలాంటిది ఏం లేకుండా సార్? అప్పుడే నేను చెప్పాను ఇలా మార్చమన్నాను, నన్ను చెప్పారు. అసలు ఈయన దగ్గర ద బెస్ట్ క్వాలిటీ అంటే ఏమి దాచుకోవడం, అంటే ద మోస్ట్ ఫ్రాంక్ అండ్ ట్రాన్స్పరెంట్ పర్సన్ అనమాట ఆయన. గ్రేట్ సార్ నిజంగా. తర్వాత ఫస్ట్ డే షూట్ కలిసినప్పుడు అప్పుడు ఈయన ఒంగోలు నుంచి ఎప్పటి నుంచో ఎక్కడి నుంచో ఒంగోలే అనుకుంటే ఈ షూటింగ్ ఫర్ టీ కృష్ణ గారు ఫిల్మ్ విత్ విజయశాంతి గారు, రేపటి పవర్లో సంథింగ్. అక్కడ ఆయనకి దెబ్బ అంతా తగిలి స్టిచెస్ అంతా వేయించుకొని కట్టేదయ్యి ఆ స్టిచెస్ తో హీ కేమ్ షూట్ కి. ఏ మెమరీ మ్యామ్ మీకు? అయ్యో అట్లా అసలు వేరే లెవెల్.
సో అప్పుడు ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అలా కలిసాం. అండ్ ఆ మూవీ వాజ్ ట్రావెల్. Yeah. అండ్ అది ఎట్లా అంటే ఆ సినిమా మొత్తము 22 days లో కంప్లీట్ చేసేసారు సార్. షూటింగ్ డేస్ ఆఫ్ ద మూవీ వాజ్ తలంబ్రాలు. 22 days. అందరిమి పద్మాలయ స్టూడియోస్. అప్పుడు యాక్చువల్గా ఫుల్ జూబ్లీ హిల్స్ వాజ్ ఓన్లీ రాక్స్. ఒక పద్మాలయ స్టూడియో, ఒక రామనాయుడు స్టూడియో వాజ్ అండర్ కన్స్ట్రక్షన్, అండ్ ఒక ఎంఎస్ రెడ్డి గారిది ఒక చిన్న గెస్ట్ హౌస్, సి నారాయణ రెడ్డి గారిది ఒక అదే దాని వెనుక మొత్తం ఓన్లీ చేంజింగ్ సీన్స్ అలా తీసేవారంట. ఎగ్జాక్ట్లీ ఓన్లీ రాక్స్ అనమాట. మేమంతా కూడా ద హోల్ యూనిట్ పద్మాలయలోనే స్టేయింగ్. అందరం అక్కడే స్టే చేసి ఆ చుట్టుపక్కలే షూటింగ్ అంతా. ఇట్ వాజ్ లైక్ ఎ ఫ్యామిలీ ఉండేది. అందరం ఎంఎస్ రెడ్డి గారు, అబ్బాయి శ్యామ్ ప్రసాద్ గారు, కోడి రామకృష్ణ గారు, మేము అంతా. సో అట్లా డే నైట్ అసలు రౌండ్ ద క్లాక్ వి యూస్ టు షూట్ అనమాట. అట్లా వి బికేమ్ వెరీ ఫ్రెండ్లీ. అప్పుడే చెప్పేవారు అనమాట మూవీ టువర్డ్స్ ఎండ్ వచ్చేటప్పటికి he used to tell me, see, somehow I have a feeling that you are getting attracted towards me అని. బట్ అంటే ఈయన అసలు యాక్టింగ్ కే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదండి. ఈయన వాళ్ళ ఇంట్లో డాక్టర్, ఆయన వాళ్ళ మై ఫాదర్ ఇన్ లా ఇస్ అ పోలీస్ ఆఫీసర్ అండ్ వీళ్ళ బావగారు ఐపీఎస్ ఆఫీసర్. వీళ్ళంతా అసలు నోవేర్ కనెక్టెడ్ విత్ సినిమా. సో దే డిడ్ంట్ వాంట్ హిమ్ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ అనమాట. ఈయనకి ఇష్టం అంట. ఈయన వాళ్ళతో దెబ్బలాడి ఇంట్లోంచి పారిపోయి ఒక 3 రోజులు వాళ్ళకి కనబడకుండా వెళ్ళిపోయి, ఇంకా తర్వాత వాళ్ళ ఫాదర్ సరేరా నీ ఇష్టం, నువ్వు ఏది కావాలంటే అది చెయ్యి అన్నాక హీ కేమ్ బ్యాక్ అనమాట. సో ఈయన ఒప్పుకున్నప్పుడు మదర్ టుక్ ఏ ప్రామిస్ ఫ్రమ్ హిమ్ ఆల్సో, టెన్నికాస్ నువ్వు సినిమా అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని అంత ప్రామిస్ అంతా తీసుకొని ఇవన్నీ కండిషన్స్ తో ఈయన ఇండస్ట్రీకి. సో దెన్ హీ టోల్డ్ మీ అనమాట, సంహో ఇలాగ అనిపిస్తుంది నాకు. గ్రేట్ మ్యామ్, అది కూడా ట్రాన్స్పరెంట్ గా చెప్పారు చూడండి. అది కూడా అమ్మాయి తగ్గట్టు చెప్తా. అంటే నాకు ఆ ఫ్రాంక్నెస్ ఎక్కువ నచ్చింది యాక్చువల్ గా. కస్టమైజ్డ్ ఫ్రాంక్నెస్, మేబీ కస్టమైజ్డ్ బాగుంది మాట. సో ఆయన చెప్పారనమాట ఇట్లా, నేనైతే అప్పుడు హీ రివీల్డ్ ఆల్ దట్, మా అమ్మకి ప్రామిస్ చేసా దట్ ఐ విల్ నెవర్ గెట్ మ్యారీడ్ టు అన్ యాక్ట్రెస్ అని. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆల్సో ఐ యూస్ టు బి వెరీ అట్రాక్టెడ్. యాక్చువల్లీ ఆ ఆస్పెక్ట్ కూడా ఇంకా పెంచుండొచ్చు మ్యామ్ యాక్చువల్ గా. అదంతా అట్రాక్టివ్. మీకు కరెక్ట్ గా సింక్ అయినట్టు. గొప్ప స్ట్రాటజీ సార్ అది. జీవితం గుర్తు పెట్టుకుంది. ఏంట్రా ఇదంతా కొత్తగా ఉంది. ఓకే. So you fell in love. అలా స్టార్ట్ అయిందండి ఇంకా ఆ సినిమా అవ్వడము. దెన్ ఇట్స్ వెరీ బిగ్, ఈ రోజుకి ఇట్స్ సచ్ ఎ బిగ్ హిట్. దెన్ ఆఫ్టర్ దట్ we did ఆహుతి, సేమ్ కాంబినేషన్. దెన్ ఇమ్మీడియట్లీ ఐ డిడ్ అంకుశం. ఇంకా దెర్ ఇస్ నో అదర్ ఫిల్మ్, నథింగ్. వరుసగా ఈయనతో ఏ సినిమా హిట్ కాంబినేషన్ అయిపోయింది కాబట్టి people loved you. ఆల్ ద 3 movies సూపర్ డూపర్ హిట్స్. ఇంకా అంకుశం టైంకి వచ్చేసరికి వి ఇన్ ఫ్యాక్ట్ agreed that we both love each other. Okay. And the fact I also accepted that ma pelli anedi jaragadu because his mom is very particular, mom and his family, and he is very attached to his mother andi. So aa process lo inka mana pelli annadi it's not possible. So but again we thought no, we cannot stop loving each other or liking each other. So anta baga iddariki we understand each other, a lot of compatibility. So inka anni chuskoni we continued our relationship and irrespective of whether we'll get married or not. ani teliyadu ela future teliyadu. That was like in the air. అక్కడ అప్పుడు సోషల్ మీడియా లేకపోవడం ఎంత అదృష్టం. అవును. He did a movie called ఆర్తనాదం అని చేశారనమాట. అందులో సీత గారి హీరోయిన్. I went with him, I stayed with him in the location. ఊటీలో వెళ్ళి ఆయనతో ఉన్నా. It was like very open. It was like official live-in relationship. ఒక రకంగా ప్రైమరీ ఫస్ట్ అనుకుంటండి, అఫీషియల్ ఫస్ట్ అనుకుంటా. అంటే ఒక్కటే ఎందుకంటే he cannot hide things. So there is no way keeping secrecy. So అందుకని it was like quite open. And అటు కోడి రామకృష్ణ గారు అవ్వచ్చు, ఇటు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అవ్వచ్చు, నేను రాఘవేంద్రరావు గారితో మై లాస్ట్ ఫిల్మ్ నేను బయట డైరెక్టర్ తో చేసింది రాఘవేంద్రరావు గారితో, జానకి రాముడు. ఆ మూవీ షూట్ అంతా ఆయన he used to advise me only. ఎందుకు అయ్యారు యు నాట్ రాజశేఖర్ విలన్ లా ఉన్నాడు నమ్మగా. చాలా అనలేదు. అంటే హీఈస్ నాట్ వెరీ షూర్ వెదర్ హీల్ మ్యారీ యూ అని కదా. సో నువ్వు ఎందుకు వైఆర్ యూ నేను అప్పుడు సినిమాలు కూడా ఐ స్టాప్డ్ యాక్చువల్గా. అంటే అంతగా పెద్దగా ఒప్పుకునేదాన్ని కాదు. ఆల్ ద టైమ్ ఐ యూస్ టు బి విత్ హిమ్. సో అలాగా ఆయన కూడా అనేవారు. బట్ నాకు నచ్చింది నేను చేసా. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ నాకు ఐఎమ్ ట్రూ టు మై హార్ట్, థింగ్స్ షుడ్ వర్క్ ఫర్ మీ. ఇట్ వర్క్.
ఇది మగాడు ముందు కదా మగాడు ముందు, మగాడు వాజ్ లాస్ట్ ఫిల్మ్. ఆ మగాడులోనే హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఆ తర్వాతనే బ్రిడ్జ్ పై నుంచి తోసేసింది. తోసి నేను హాస్పిటల్లో చేర్చి సేవలు చేసి మా పేరెంట్స్ ఓకే అని చెప్పించి లాస్ట్ లో మటుకు మగాడు వాజ్ ద థింగ్ అనమాట. అప్పుడు అంటే వాళ్ళ ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేసింది ఆఫ్టర్ దిస్ మగాడు మూవీ యాక్సిడెంట్. ఆ షూట్ లో ఆయన పడడము అండ్ ఇట్ వాజ్ లైక్ వెరీ సీరియస్. అప్పుడు హిస్ పేరెంట్స్ వర్ నాట్ ఇన్ చెన్నై, వాళ్ళు మధురైలో ఏదో పెళ్లికో దేనికో వెళ్ళి ఉన్నారు. సో ఐ వాజ్ ద పర్సన్ అక్కడ యాక్సిడెంట్ స్పాట్ నుంచి హాస్పిటల్ వరకు ఆయనతో వెళ్ళి ఆ సర్జరీ అంతా అయ్యి దెన్ ఫర్ ఎ మంత్ హీ వాజ్ ఇన్ ద హాస్పిటల్. ఆ 1 month నేను ఆయనతోనే అక్కడే హాస్పిటల్లోనే ఉన్నాను. సో సర్జరీ అయినాక ఆఫ్టర్ ఎ డే వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. అక్కడ సిచ్యువేషన్ చూసి వాళ్ళు కూడా నన్ను దే కుడెంట్ ఆస్క్ మీ టు గో, నువ్వు వెళ్ళిపో అనేలాగా లేదు అప్పుడు పరిస్థితి. సో వాళ్ళు ఏమి అనలేకపోయారు. సో తర్వాత దే బికేమ్ విజిటర్స్, వాళ్ళు వచ్చి చూసి వెళ్ళేవారు. బికాస్ ఐ వాజ్ ద వన్ హూ ఇస్ ఆల్వేస్ దేర్ 24 hours ఆయనతోనే ఉండే నేను. సో ఇంకా అలా స్లోలీ దే స్టార్టెడ్. ఫస్ట్ అలా చూసేది మా అత్తగారు, అలా చూసేవారు. ఐ యూస్ టు కాల్ హిమ్ ఫ్రాడ్ అని. తలంబ్రాలు సినిమాలో ఈయన నన్ను చీట్ చేస్తారు కదా, సో అప్పటి నుంచి నేను ఐ యూస్ టు కాల్ హిమ్ ఫ్రాడ్. అప్పుడు మా అత్తగారు వచ్చినప్పుడు కూడా ఎవ్రీడే దే యూస్ టు కమ్ కదా, నేను మాటల్లో ఫ్రాడ్ అనగానే షీ డిడ్ంట్ లైక్ ఇట్. నన్ను పక్కకు పిలిచారు, పిలిచి అదేంటి ఫ్రాడ్ ఫ్రాడ్ సరే అండి. దెన్ ఐ స్టార్టెడ్ కాలింగ్ హిమ్ బంగారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు బంగారం. ఆ బంగారం నుంచి వచ్చిందే మా ఆయన బంగారం మూవీ. సో ఇంకా అలా స్లోలీ మా అత్తగారు యూనో షీ స్టార్టెడ్. ఫస్ట్ మాట్లాడేవారు కాదు, తర్వాత మాట్లాడడం మొదలు పెట్టారు. తర్వాత ఇంక ఏది అంటే ఎట్ వన్ పాయింట్ ఏంటంటే 1 month లో ఇంక ద హోల్ ఫ్యామిలీ బికేమ్ సో క్లోజ్ టు మీ. ఇంత తక్కువ మాట నాతో ఎక్కువ మాట. ఒక ఫ్రాడ్ ని బంగారం చేసింది. ఇంకా అక్కడ హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా నేను మా అత్తగారింటికే తీసుకెళ్లిపోయారు. దే డిడ్ంట్ సెండ్ మీ హోమ్. మా మామగారు మా ఫాదర్ మదర్ తో మాట్లాడి వి విల్ గెట్ దెమ్ మ్యారీడ్ వన్స్ హీ బికమ్స్ ఫైన్ అని. నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను 9-10 months ఆయన బాగా అయ్యేంత వరకు. బట్ ఈ మధ్యలో వన్ సాడ్ థింగ్ హ్యాపెన్, మై ఫాదర్ పాస్డ్ అవే. ఇంకా ఆ తర్వాత ఇంకొక 1 year వీ కుడెంట్ గెట్ మ్యారీడ్. అంటే ఫర్ ఆల్మోస్ట్ నేను వాళ్ళ ఇంట్లో పెళ్లికి ముందు 1.5 years ఉన్నా. మా మామగారు ఎవరు వచ్చినా నన్ను మా రాజశేఖర్కి పెళ్లి కుదిరింది, ఎవరండి అమ్మాయి, ఇక్కడ ఉందని జీవితాన్ని అంటే సంథింగ్ వెరీ కొత్తగా జరిగింది మా లైఫ్ లో. అన్ని ఇది జరగదు సార్, నాకు ఇంపాసిబుల్. ఇప్పట్లో జరిగేలాగా అప్పట్లో మా జరిగింది. మీకు ఎప్పుడన్నా ఇట్లా జెలస్ లాంటిది అయిందా మ్యామ్? మామూలుగా ఇప్పుడు సార్ బాగా హ్యాండ్సమ్ తెలుసు, మీకు ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ టైంలో ఎప్పుడన్నా మీకు అసలు అమ్మో అమ్మాయిలు విపరీతం ఫ్యాన్స్ ఆయన. అప్పుడు ఎలా ఉండేది మ్యామ్? ఇప్పుడైతే సెల్ఫీలు అడుగుతారు, అప్పుడు ఏంటి? అప్పుడు అయ్యో ఎందుకు, మేము ఒక తలంబ్రాలు సినిమా అప్పుడు మేము థియేటర్కి వెళ్తే ఒక అమ్మాయి డైరెక్ట్ గా వచ్చి ఆయన ముద్దు పెట్టుకుంది కూడా నా ముందే. అవునా? ముద్దు పెట్టుకొని తలంబ్రాల్లో యాక్చువల్ విలన్ గా చేసి నాకు చెడ్డ పెద్ద మైనస్ అవుతుంది అనుకుంటే అదే ప్లస్ అయింది. అందుకే అంటారు సార్ గర్ల్స్ లవ్ బ్యాడ్ బాయ్స్. మా పెళ్ళైన తర్వాత చాలా చోట వెళ్ళినప్పుడల్లా మెనీ విమెన్ యూస్ టు అంటే లిటిల్ గా నా ఫేస్ మీద అదృష్టవంతరాలు అమ్మా ఆయన కొట్టేసావు అని లిటిల్ గా ఆన్ మై ఫేస్ దే యూస్ టు టెల్ మీ అన్నమాట. నిజంగా సార్ అప్పుడు అంత వైల్డ్ ఉండేవారా సార్ ఫ్యాన్స్? అయ్యో ఉండేవారు చాలా. ఇప్పుడు చూసి అంటారు కదా అసలు ఎలా ఉంటారని. అసలు ఆ కాలంలోనే సార్ అన్ని కాలాల్లో ఒకటే, కాకపోతే ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలిసేది కాదు. ఫెనటిజం ఫ్యాన్స్ అది ఎప్పుడు ఇట్స్ దేర్. ఇప్పుడు ఫ్రాంక్నెస్ అంటే బాగా నచ్చింది సార్ మ్యామ్ కి. మీలో మీకేం నచ్చింది సార్ మ్యామ్ లో? ఆవిడ క్వాలిటీస్, ఆవిడ క్యారెక్టర్, ఇదన్నీ నాకు చాలా నచ్చడం మొదలైంది. అందుకే పెళ్లి చేసుకున్నాము. షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ. అప్పట్లో ఎంత లవ్ లో ఉండిందో అలాగే ఇప్పుడు అంటే బయట వాళ్ళకి కూడా తెలిసిపోతుంది సార్ దట్ ఎంత కేర్ తీసుకుంటారో. సో ఇమాజిన్ ఐమ్ షూర్ షీ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ లైక్ హర్ కంప్లీట్లీ. లవ్లీ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ చిట్ చాట్. సెకండ్ రౌండ్కి వెళ్దాం సార్. ఓకే, ఫస్ట్ రౌండ్ ఇవ్వలే, సెకండ్ రౌండ్
ఇది మామూలు రౌండ్. మామూలు బెస్ట్ కుక్ ఎవరిద్దరిలో? సార్ సంబంధం లేదు కదా సార్. కొన్ని ఐటమ్స్ చేస్తాను అలా. పొటాటో ఫ్రై, ఆమ్లెట్ ఇలా కొన్ని లవ్లీ చేస్తాను. సార్. చేసేది బాగా చేస్తాం. అది కొన్ని కిందకి రా సార్. పొటాటో చేశారంటే సార్ అది యాక్చువల్లీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టు. దోశ బాగా ఇస్తారు. ఓ బట్ షీఈస్ వెరీ గుడ్ కుక్. ఏం చేసినా బాగా చేస్తుంది. బట్ నేను పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు నాకు కుకింగ్ రాదు అస్సలు. మా అమ్మగారు వంటింట్లో కూడా అడుగు పెట్టినిచ్చేది కాదు. ఓ ఫస్ట్ నేను వెళ్ళిన వెంటనే మా అత్తయ్య గారు దోశ వేయమన్నారు. వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు. నేను ఇట్లా తిప్పుతున్నా అది ఉండైపోతుంది, తిప్పుతున్నా తీసుకు ఎవరికి తెలియకుండా కిటికీలోంచి పడేసిన. నాకు ఏడుపు. ఈయన వచ్చారు, ఏంటి ఎంతసేపు దోశ రావట్లేదంటే, అయ్యో నాకు రావట్లేదు లేదంటే నేను ఏడుస్తుంటే ఉండున్నాను. అప్పుడు ఈయన దోశ వేసి తీసుకెళ్ళి ఇచ్చారు. అప్పటి నుంచి మా మమ్మీ దగ్గర నేర్చుకుందే ఆమ్లెట్ దోశ. బేసిక్ రౌండ్ అని నేర్చేసుకున్నారు ఈజీగా. ఇంకా ఆ తర్వాత అప్పుడు నేను పట్టుబట్టి నేర్చుకొని మా అత్తగారితో అన్ని. ఎప్పుడైనా ఇప్పటికి కూడా సార్ ఎప్పుడన్నా ఆమ్లెట్ దోశ లాంటిది వేస్తారా? వేస్తారు. సెకండ్ క్వశ్చన్, ఇద్దరిలో బాగా ఖర్చు పెట్టేవారు ఎవరు? మీరా? ఖర్చు వాళ్ళ గురించి పెడతా. మా గురించి పెడుతుంది. తన కోసం ఏమి నేను కంపల్ చేసి ఎప్పుడైనా వెళ్ళి ఒక 20-30 సారి అట్ ఎ టైం కొని వస్తాను. అలా కొనుక్కుంటేనే జీవిత తన కోసం కొనుక్కునేది. అంతే. మిగిలినంతా మా కోసం, ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ గురించి ఫుల్ బ్లైండ్ గా, అంటే ఫ్యామిలీ గురించి అనేసరికి బ్లైండ్ గా ఖర్చు పెట్టేస్తారు. మీ గురించి అనేసరికి అసలు లేదు. అసలు లేదు. మరి ఏంటో అసలు అన్కండిషనల్ లవ్ అంటే ఇదే. అడిగిన వెంటనే ఏ పనైనా కూడా ఏమీ అనకుండా చేసేది, ఇమీడియట్ గా చేసేది ఎవరు? నాకు తెలిసి ఇంక ఈ ఆన్సర్స్ అన్ని మేమే ఉంటారు సార్. బాగా సీక్రెట్స్ దాచేది ఎవరు? సీక్రెట్స్ అయితే ఇద్దరి మీద ఆచాము. మా ఇద్దరిలో సీక్రెట్స్ అనేది ఉండదు. అన్ని విషయాల్లో కొంచెం అయినా జాగ్రత్త పడాలంటే ఈవిడే పడుతుంది. కానీ నాకు తెలిసి మీ ఫ్రాంక్నెస్ కి మీరు ఎప్పుడైనా బయట చెప్పేస్తుంటారు మర్చిపోయి. అయితే కొన్ని మెయింటైన్ చేయాలి సీక్రెసీ అంటే నేనే కొంచెం. ఈయనకి అసలు మీరు ₹1 ఇచ్చినా అదే నాకు మైనస్ పాయింట్ కూడా. ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ చేసేది ఎవరు, ఎండ్ చేసేది ఎవరు? ఆర్గ్యుమెంట్ అని వస్తే నా వల్లనే వస్తుంది. ఓకే, లాస్ట్ లో ఈవిడ సారీ చెప్పేసి వెళ్ళిపోతుంది. అంటే నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, మేము నలుగురిమి వీఆర్ ద ఫ్యామిలీ. అంటే మా నలుగురిలో ఏం గొడవలు వచ్చినా ఏం వచ్చినా ఎంత తొందరగా సార్ట్ అవుట్ అయిపోవాలి. అది అట్లా క్యారీ అవ్వకూడదు. సో అందుకని ఫస్ట్ అందరికి నేనే సారీ చెప్పేస్తా. అబ్బా ఏదో తప్పు అయిపోయింది, ఏదో వదిలేసేయండి, లెట్స్ గెట్ బ్యాక్ అన్నది. అండ్ సర్ విల్ బి ఫైన్ విత్ ఇట్. మొన్న రీసెంట్ గా మాట్లాడింది, ఏంటండి నాపై ఏంటండి కోపం మీకు అంటే, కరెక్టే కదా అని. చిన్న గొడవనే సార్ అది? చిన్నవే. అలుగుతాను నేనే. సార్ మీరు అలుగుతారా సార్? అలుగుతానంటే అలుగుతాను అంతే. అలిగి సరే మమ్మల్ని తిట్టితేనో మమ్మల్ని కొడితేనో పర్వాలేదు, అలిగి ఆయన తినడం మానేస్తారు. అది నాకు టెన్షన్ వస్తుంది. వేరే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పర్లేదు చెప్తున్నా. అంటే అట్లాగని అలిగినా కూడా హీ విల్ నెవర్ ట్రై టు హర్ట్ us, అట్లా ఉండదు. మీరు ట్రాన్స్పరెంట్ ఉంటారు కదా సార్ బాగా. ఇప్పుడు మీరు ఒక మనసులో ఒకటి ఉందనుకోండి, మీరు జీవితకాలకు తెలియకుండా మేనేజ్ చేద్దాం అనుకున్నా సరే మీ బిహేవియర్ వల్ల తెలుస్తుంది. అదేమి అసలు ఆయన అనుకోని కూడా అనుకోరు, మా తెలియకుండా దాచాలని ఉండనే ఉండదు ఆయన. ఏదన్నా ఫస్ట్ నాగే చెప్తారు. లవ్లీ మ్యామ్, ఈ రౌండ్ లో మీరే గెలిచారు. సో ఇప్పుడు థర్డ్ రౌండ్కి వెళ్తున్నాము. ఇది బేసిక్గా 7 అడుగుల రౌండ్ సార్. ఇందులో మీరు ఇద్దరు కలిసి 7 అడుగులు వేసి, ఈ ప్రోగ్రామ్ ని చూసి మమ్మల్ని తిట్టేవారు ఎవరు తెలుసా? మా 2 పిల్లలు. ఎందుకు సార్? ఏంటి లవ్ గురించి, మీ లవ్ గురించి
ఎంత ఆనందంగా ఉంటుంది సార్ అది. వాళ్ళకి అలా అనిపోయేది కదా. లేదు ఇప్పుడు మీరు చెప్పేది చూస్తే మా పిల్లలే గుర్తుకొస్తున్నారు. కానీ ఒకటే ఏంటంటే ఈ అడుగులకు ఒక చిన్న కిటుకుంది సార్. ప్రతి అడుగుకు ఒక క్వశ్చన్, ట్రూత్ ఆ డేరా, అది మీరు చూస్ చేసుకోవాలి. అలానా? అంతే సార్. సో ఎలాగైనా దొరికిపోతుంది. దొరికిపోతుంది సార్. డన్ సార్, రెడీ సార్? కమ్ సార్ ప్లీజ్. సో చెప్పండి, ట్రూత్ ఆ డేరా? సే ట్రూత్. సో ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళకుండా ఒకరి మీద ఒకరు రీజన్ వేసుకున్నారా? రీజన్స్ ఇవ్వకుండా ఉండడానికే ట్రై చేస్తాము. ఓకే, కొన్నిసార్లు జీవిత గారు రీజన్ ఇస్తారు. ఇస్తారు. నేను చాలా టైర్డ్ ఉన్నాను, అబ్బా నేను ఇప్పుడు రెడీ అయ్యి నేను రాలేనండి, నా వల్ల కాదు అను. లేదంటే ఖచ్చితంగా రావాలంటే అప్పటికి ఇక సరే ఇంకా తప్పదని వెళ్తా. నాట్ దట్ లైక్ ఇద్దరు వెళ్తూ ఉంటాము. నేను ఎక్కువ వెళ్తున్నానని కొంచెం తగ్గిస్తారు. ఏది వెళ్ళాలన్నా కూడా జీవితాన్ని ఫస్ట్ అడుగుతాను, జీవిత ఇలా వెళ్ళాలి, చెయ్యాలి. ఐడియల్ కపుల్ ఆఫ్ ది సెంచరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. ఇప్పుడు చెప్పండి సార్, ట్రూత్ ఆ డేరా? ట్రూత్. అదే ట్రూత్. మీ పిల్లలకు సంబంధించిన క్వశ్చన్. అమ్మా నాన్నకు చెప్పకు అని ఒక సీక్రెట్, లేకపోతే నాన్న నువ్వు అమ్మకు చెప్పకు అని ఒక సీక్రెట్. మీ పిల్లలు మీకు ఏమైనా సీక్రెట్స్ చెప్పారా? అందులో ఒక్క సీక్రెట్ చెప్పండి. పిల్లలు సీక్రెట్ చెప్తే జీవితకే చెప్తారు, నాకు చెప్పరు. వాళ్ళ ముగ్గురు ఓ పార్టీ ఆ విషయంలో, నేను ఓ పార్టీ. మిగిలిన జీవితాన్ని ఏడిపించడంలో నేను పిల్లలు ముగ్గురు ఓ పార్టీ. ఈవెన్ సోలోగా ఏడిపిస్తాము. నిజాలు సీక్రెట్స్ అన్ని దాచేది మా మమ్మీ దగ్గర. కొన్ని ఇనిషియల్ దాచడం జీవితాన్ని పిల్లలు దాచుతారు. నా మూడు బాగున్నప్పుడు చెప్పేస్తాను. బేసిక్గా కొంచెం డిలే చేస్తారు, మీకు ఇమీడియట్ గా వెళ్ళకుండా డిలే చేసి మీ సిచ్యువేషన్ బట్టి మీకు మెల్లగా చెప్తారు. చిన్న చిన్నవి ఉంటాయి. ఏదైనా ఒక సినిమాకి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా ఒక ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ ఒక గంట లేట్ అవుతుంది. సో అలాంటి మమ్మీ ఏదో ఒకటి డాడీకి ఇలా చెప్పు అలా చెప్పు అట్లాగా చిన్న చిన్నవి చెప్తుంటారు. ఈయనకి ఏదో ఆ టైంకి చెప్పి మన్నాడు చెప్తాను నేను. యాక్చువల్ గా వాళ్ళు ఈ టైంకే వచ్చారు, ఈ టైంకి వెళ్ళారు అని మీరు చాలా కన్విన్సింగ్ గా చెప్తారు మ్యామ్. అదైతే కన్ఫర్మ్. సో దట్ ఈయన టెన్షన్ అవ్వరు, వాళ్ళు టెన్షన్ అవ్వరు. లవ్లీ సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ ద సెకండ్ స్టెప్ ఆల్సో. సో ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్. Too much of truth is happening. డేర్ అంటే మీరు ఏం చేయమంటారు అన్న టెన్షన్ తో మేము ట్రూత్ అంటున్నాం. ఇది నాకు తెలిసి మ్యామ్ మీకే క్వశ్చన్. మీ లైఫ్ లో ఒక బాగా సినిమాటిక్ గా జరిగిన ఇన్సిడెంట్ ఏదంటే, మేమిద్దరం విపరీతమైన లవ్ లో ఉన్నాం, మీకు చెప్పాం. సో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అన్నది మాకు తెలుసు. సరే ఇంకా అట్ వన్ పాయింట్ ఈయన పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు పెళ్లి. ఇంకెంతకాలం, సమ్ డే హీ హ్యాస్ టు గెట్ మ్యారీడ్ అన్నప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు ఈయన. అయిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలుసు నాకు, బట్ రాకుండా ఉండొచ్చు కదా అని నేను ఏం చేస్తూ ప్రే చేస్తున్నది కూడా వచ్చేసింది. సో లైక్ ఐ వాజ్ వెరీ అప్సెట్. అంటే నాకు హై ఫీవర్ వచ్చేసింది, ఇంకా నేను చాలా సిక్ అయిపోయాను. అప్పుడు మా మదర్ ఒకసారి ఈయనకి కాల్ చేసి ఇట్లా జీవితకు చాలా హై ఫీవరు, తనేమీ తినడం లేదని అంటే ఈయన వచ్చారు. వచ్చి ఈ మెడిసిన్ అది వేసి, లిటరల్లీ ఆయన ఏమీ మాట్లాడలేదు, నేనేమీ మాట్లాడలేదు. ఐ వాజ్ యాక్చువల్లీ క్రయింగ్. ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఒక 2-3 days తర్వాత హీ సెడ్ ఆ అమ్మాయిని వాంట్స్ టు మీట్ యూ, బికాస్ హౌ నైస్ హీ వాజ్ అంటే ఆ అమ్మాయికి కూడా హీ టోల్డ్ ఆల్ అబౌట్ అవర్ రిలేషన్షిప్ టు హర్ క్లియర్లీ. సో దెన్ షీ వాంటెడ్ టు మీట్ యూ అన్నారు. ఎందుకో ఇప్పుడే టెన్షన్ వచ్చేసింది సార్. అప్పుడు ఎక్కడ సరే గుడికి వెళ్దాం అని అనుకున్నాం. సో ఆయనకు ఒక అంబాసిడర్ కార్ ఉండేది, ఆ కార్ లోనే మేమంతా తిరిగింది, మేమిద్దరమే అంతా. సో అదే కార్ లో ఆయన వచ్చారు, ఈయన డ్రైవ్ చేస్తారు, నేను పక్కన కూర్చుంటా. ఇప్పుడు అదే కార్ లో ఆయన వచ్చారు, పక్కన అమ్మాయి కూర్చుంది, నాకు వెనక డోర్ తెరుచుకుని నేను వెనక్కి కూర్చున్నా. మేము గుడికి వెళ్ళాం. గుడికి వెళ్ళి ఆయన నడుస్తున్నారు, వెనక అమ్మాయి నడుస్తున్నారు, అట్లా తిరిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కి నన్ను ఇంట్లో దింపేసి వెళ్ళిపోయారు. సో దట్ ఐ ఫెల్ట్ చాలా డ్రమాటిక్ గా. ఇప్పటికి కూడా సినిమా తీస్తే ఆ స్టోరీ సూపర్ డూపర్ గా వర్కౌట్ అవుతుంది. అది అలాగా అనమాట. డ్రమాటిక్ ఇన్సిడెంట్, స్టిల్ ఐ రిమెంబర్. తర్వాత బట్ అదంతా జీవితానికి మార్కులు పడ్డాయి.
పెళ్లి చేసుకోవడానికి ఆయన స్ట్రాంగ్ mind లో, you నా know. మైండ్ లో ఎంత పేషెంట్ గా ఉంది, ఎంత తీసుకుంది అనేది ఎంత great. లవబుల్, ఎంత సాధారణంగా కార్ ఎక్కడం కూడా చాలా గొప్ప విషయం. అదే ఇంత ముందు చెప్పింది కదా, నా పెళ్లి నన్ను చేసుకోకపోయినా పర్వాలేదు మీతోనే ఉంటాను. సో యా Great, ద man. మోస్ట్ Superb. డ్రామాటిక్ ఇన్సిడెంట్. Best answer of this whole episode. Thank you so much. Light up the step, please. సార్ ఇంకా ఒకటే ట్రూత్ ఉంది, మీ ఇష్టం. అది ఇప్పుడు కూడా ట్రూత్ ఏనా? సో ఈ తర్వాత ఈ 3 డైరీ తర్వాత చెప్పాలి dare లే మేము. ఉంది. సరే ఎలాగో డైరే కదా, ఇప్పుడు డైర్ అని చెప్పారు. సరే డైర్. డేర్. ఓకే, డన్. ఓకే సార్, రావాలి సార్. పోస్టర్ రీక్రియేషన్ సార్. ఓకే 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 ఓకే. పోస్టర్ నెంబర్ 1 ప్లీజ్. పిల్లలకు చూడకుండా నేను మేనేజ్ చేస్తాను. అవును, సరే చెయ్యాలి. వాళ్ళకి స్పెసిఫిక్ గా నేను మెసేజ్ చేస్తాను, నా గురించి ఈ షో ఈ ఒక్క ఎపిసోడ్ చూడకండి. చూడకండి అని. అందరికీ చెప్పేది ఎవరు చూడొద్దు. రెడీ. రెడీ రెడీ. నాకేనే నచ్చేస్తున్నా నాకేనే ముద్దస్తున్నా నువ్వంటూ నాలోకొచ్చి చేరావుగా ఇంకో జన్మల్లే అనిపిస్తుంది సంతోషం ప్రేమే నీలాగా ఎదురయ్యింది నా కోసం మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పోస్టర్ నెంబర్ 2 ప్లీజ్. సార్ ఇది కూడా కొంచెం సిమిలర్ గానే ఉంది సార్. యాక్చువల్గా జస్ట్ అదే పొజిషన్ చేంజ్ అంతే, కానీ ఒకటే ఏంటంటే స్మైల్ అలా ఉండాలి మ్యామ్. యాక్చువల్గా మేము ఇద్దరు యాక్ట్ చేసిన సినిమాలో కూడా ఇలా చేయలేదు ఇక్కడ. నీ నవ్వే హాయిగా ఉంది ఊసే కొత్తగా ఉంది ఇన్ని నాళ్ళు ఇంత మాయా ఏమైపోయింది ఏంటంటే సారు మీరేనా మీరు ఈ ప్రేమలో మా ముద్దుగున్నారు హో 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 హో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది బెస్ట్ డేర్. Congratulations. So you can take the 5th step. చెప్పండి సార్, ట్రూత్ ఆ డేరా? ట్రూత్. మీ పార్ట్నర్ని కాకుండా పిల్లల్ని సపోర్ట్ చేసిన ఇన్సిడెంట్, అసలు అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది ఎప్పుడు? ఒక్కసారి అయింది రీసెంట్ గా. ఎప్పుడు ఎక్కడికి సపరేట్ గా వెళ్ళడం అనేది ఉండదు. కజిన్స్ అందరంటే రాజశేఖర్ గారికి ఇద్దరు వీళ్ళు ముగ్గురు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ అన్నమాట. సో వీళ్ళంతా కలిసి సింగపూర్ వెళ్ళాలి కజిన్స్ ట్రిప్. ఇప్పుడంతా టీన్స్ దాటి మేమంతా 1920s వచ్చేసాం కదా. సో మేము పెద్దవాళ్ళం అయ్యాము. సో మేము సింగపూర్ వెళ్తాము మేము సపరేట్ గాని, పిల్లలంతా ప్లాన్ చేశారు. సరే ఈయన ముందు సరే అన్నారు, బట్ ఆ రోజులు దగ్గర పడే కొద్ది హీ వాజ్ వెరీ స్కేర్డ్. సో హీ డిడ్ంట్ వాంట్ దెమ్ టు గో. వద్దు, ఎందుకు సింగపూర్ ఎందుకు, వాళ్ళందరినీ హైదరాబాద్ వచ్చే మనం బ్రహ్మాండంగా అక్కడ తిప్పుదాం ఇక్కడ తిప్పుదామని ఈయన. వాళ్ళేమో సూపర్ ఎక్సైటెడ్ గా వెళ్ళాలని అన్ని ప్లాన్ చేసుకొని పిల్లలు. అప్పుడు ఆ ఇన్సిడెంట్ అప్పుడు మటుకు నేను పోనీలేండి పిల్లల్ని వెళ్ళనివ్వండి అని నేను ఈయనతో అనడం. ఈ వాజ్ లైక్ వెరీ అప్సెట్. అల్టిమేట్ గా వాళ్ళు వెళ్ళారు. ఒక ఫ్లైట్ లో ఫస్ట్ ఫ్లైట్ లో వాళ్ళు వెళ్ళారు. ఈయన ఇంట్లో ఉన్నారు. ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంకి దీన్ని నెక్స్ట్ ఇంకో ఫ్లైట్ ఉందా కనుక్కో అన్నారు. ఉందంటే వెంటనే సర్దుకొని మేము ఇద్దరు వాళ్ళ ఆ ట్రిప్ అంతా వాళ్ళ పాటికి వాళ్ళు తిరుగుతారు. మేము సింగపూర్ లోనే ఉన్నాం. సో హీఈస్ లైక్ అక్కడ ఉంటే హీల్ బి ఓకే, ఏదన్నా ఎనీ ఇష్యూ ఉన్నా కూడా మనం దగ్గర ఉండాలి అన్నదన్నమాట. లవ్లీ సార్. సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేశారు. లైట్ అప్ ద స్టెప్ ప్లీజ్. అయిపోయింది సార్, ట్రూత్స్ అన్ని అయిపోయినాయి. ఇంకా ఓన్లీ 2 డైరీ అంటే ప్రపోజ్ చేయాలి సార్. ఎవరైనా ఒకరు, ఎవరు కంఫర్టబుల్ ఉంటే వాళ్ళు చేయండి. ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా పిల్లలకు చూపించగలదు, సమస్య లేదు. అది ఎట్లాగా చూపించారు మీరు? మేనేజ్ చేస్తాను నేను. నేను చేస్తే బెటర్, ఆవిడ చేస్తే పారిపోతా. మంచి
ఫీల్ తో చెప్పండి సార్, స్లో మోషన్ లో. స్లో మోషన్ లో రెడీ? జీవిత, ప్లీజ్. ఐ లవ్ యూ. సాధారణంగా పూవిస్తారు, మా ఆయన ఏకంగా ఫ్లవర్ వాజ్ అంత ప్రేమ అంటే భూమి మీద కాదు, అసలు భూమి ఇచ్చేస్తారు. సూపర్. సో కంగ్రాచులేషన్స్, లైట్ అప్ ద స్టెప్ ప్లీజ్. ఫైనల్ స్టెప్ సార్. ఇంకా డేర్, ఆబ్వియస్లీ అంతే, ఓన్లీ డేర్. సార్ని ఇమిటేట్ చేయాలి. యాక్షన్. ఆయన ఫేవరెట్ గెస్ట్ ఆల్ ద టైమ్ డూయింగ్ దిస్. ఇప్పుడు నేను నా పేరు వెన్నెల కిషోర్. రాజశేఖర్ గారికి విషయం చెప్పడానికి వచ్చాను. మీ సినిమాలో నాకు మంచి పాత్ర ఇవ్వండి అనేది అడిగాను. మీరు రాజశేఖర్ లాగా చెప్పండి అంతే. యాక్షన్. హలో సార్. హలో సార్, మీ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి సార్. జీవిత, ఈయన వెన్నెల కిషోర్ అని పాపం క్యారెక్టర్ అంటున్నారు. తప్పకుండా మన డైరెక్టర్ కి చెప్పి పరిచయం చేసేసాయి. ఓకే. చెప్తుంది జీవిత. ఇప్పుడు ఆల్ ద బ్లేమ్ ఎవరు వచ్చి ఏమడిగినా నాకు చెప్పేస్తారు. సో ఆ తర్వాత నా క్యారెక్టర్ రాకపోతే నేను మిమ్మల్ని అనుకుంటా. అంతే కదా, కానీ సార్ మాత్రం చాలా పాజిటివ్ ఇచ్చారు. అంతే కదా. ఆయన అందరికీ ఆయన చాలా మంచి ఆయన. అందరి సబ్జెక్ట్ వినడం కూడా నాకు ఓపిక ఉండదు. జీవితం నువ్వు విను. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో మనకు తెలియదు. బట్ నేను వినలేను. అండ్ జీవితం వినమంటాను. జీవితం విన్న తర్వాత జీవిత 2 hours విన్న సబ్జెక్ట్ ని నాకు 20 minutes 30 minutes చెప్తారు. చెప్పిన తర్వాత బాగలేదు జీవిత, నువ్వు ఎలా చెప్తావో చెప్పుకో. అలా అంతా జీవితానే మా చెడ్డ పేరు అంతా. ఎలా మేనేజ్ చేస్తారు మ్యామ్? ఇప్పుడు మూవీ నో చెప్పాలంటే ఎలా చెప్తారు? నేను ఓపెన్ గా చెప్పేస్తా, చక్కగా విశ్లేషించి ఇది బాగాలేదండి, ఇది బాగుంది, ఇది డెఫినెట్ గా ఆడదని నేను చెప్పను. మాకు మేము ఈ దారిలో వస్తే బాగుంటది అనుకుంటున్నాం. అలా లేదు కాబట్టి వద్దంటే అతను కాసేపు అలా ఆలోచించి బయటకు వెళ్ళి మటుకు రాజశేఖర్ గారు దేవుడండి, ఆవిడ ఉంది కదా, ఆవిడ జీవిత గారేనండి అని తిట్టుకొని ఆయన మహాత్ముడు అని చెప్పుకుంటారు బయట. అది లవ్లీ సార్. కంప్లీట్ ద ఫైనల్ స్టెప్ సక్సెస్ఫుల్లీ. లైట్ అప్ ద స్టెప్ ప్లీజ్. సో ఫైనల్ రౌండ్ సార్. సో డన్ సార్. ఈ రౌండ్ ఏంటంటే మనము ఇప్పుడు సాధారణంగా ఎప్పుడైనా గిఫ్ట్స్ ఇస్తుంటారు సార్ మ్యామ్ కి? నాకు ఆ కల్చరే లేదు మాకు, మా ఇద్దరికి లేదు. ఎస్. చాక్లెట్. ఇది ఎవరికో ఇష్టం మీ ఇద్దరిట్లో, మామిడి దాంట్లో. నాకు ఎలా తెలిసింది? ఈ చాక్లెట్స్ ఇది కూడా ఎవరికో ఇష్టం. ఆవిడకి ఇష్టం. ఈ చిట్టి స్పీకర్లు ఎవరికో ఇష్టం. నాకు ఇష్టం. మీ మ్యూజిక్ అనేది చాలా ఇష్టం. స్పీకర్ అనేది నా చుట్టూ ఏనా ఉంటది. అండ్ ఇది కావాలని అటు తిప్పాం సార్ తెలుసుకోవడానికి. ఇది అండ్ ఇది లవ్ మీటర్ సార్. సో ఈ గిఫ్ట్లు సార్ మరి మీరు ఇచ్చుకోవచ్చు ఒకరికొకరు ఆన్సర్ సరిగా చెప్తే. ఓకే. సో రెడీ? ఎస్. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి?
మ్యామ్ నొక్కారు. మామూలుగా ఉత్తరానికి దక్షిణానికి తేడా అని మీరు అడిగారంటే ఈ 2 డైరెక్షన్స్ కాబట్టి తేడా ఉంటుంది. ఉండదు. సో నేను అనుకోవడం మీరు ఏదన్నా ట్రిక్కీ అన్నారు కాబట్టి ఉత్తరం అంటే మన ఉత్తరం పోస్ట్ బాక్స్ లో వేయడం, దక్షిణం అంటే హుండీలో వేయడం. లవ్లీ, పర్ఫెక్ట్. ఉత్తరం అనేది పోస్ట్ లో వేస్తారు, దక్షిణం అనేది హుండీలో వేస్తారు. లవ్లీ మ్యామ్. Yeah. ఏది ఇమ్మంటారు? మీకు సారీ గిఫ్ట్ ఇవ్వాలి మీరు ఇప్పుడు. సార్కి ఇవ్వాలా? ఆ స్పీకర్ ఇచ్చేయండి. చాలా అందమైన స్పీకర్. నిజంగా సార్ చాలా కష్టార్జితం. మిగిలిన ఆవిడ ఇచ్చేవచ్చు. సెకండ్ క్వశ్చన్, చివర్లో కారం వచ్చే 4 పదాలు. ఆవిడ నొక్కోండి, నేను నొక్కలే. మ్యామ్ మీరే నొక్కారు. అపకారం, ఉపకారం, చీత్కారం, అలంకారం, ఎన్నయ్యాయి? అయిపోయింది అపకారం మ్యామ్, 4 అయిపోయింది. చింపేశారు. లవ్లీ, కంగ్రాచులేషన్స్. ఏ గిఫ్ట్ మ్యామ్? అవర్ గ్లాస్. ఇద్దరు కలిసి పట్టుకుంటే ఆ లిక్విడ్, ఆ వార్మ్నెస్ తోటి లిక్విడ్ కరెక్ట్ గా లవ్ షేప్ లో వచ్చేస్తుంది. కానీ చాలాసేపు పట్టుకోరు కాబట్టి రేపు ట్రై చేయొచ్చు మీరు. సార్ చాలా గెలిచేశారు సార్ మీరు. ఆవిడ మిగిలితే ఆవిడకి. సార్ బజర్ కూడా కొంచెం ఫాస్ట్ నొక్కండి సార్. అవును, తెలిస్తే కదా అపకారం ఉపకారం విషయం. సార్ ఇది సింపుల్ సార్, ఐఎమ్ షూర్ మీరు యూ కెన్ డూ ఇట్. తెలుగులో అక్షరాలు ఎన్ని? 56. నొక్కాలి. మీరు అడిగారు, డైరెక్ట్ అడిగారు. ఓకే, బజర్ కంటే ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పారంటే అదే సూపర్. ఫస్ట్ అంతవరకు అదంతా నేర్చుకున్నాను. ఈ విషయాలు కొన్ని నేర్చుకున్నాను. ఆయన సంతకం పెడతారు నా తెలుగులో. సొంత వరకు పెడతాను, ఇంకా మిగిలిన నేర్చుకుంటాను. డన్ సార్. ఏ గిఫ్ట్ సార్? ఇది మామిడి తండ్ర, చాలా ఇష్టం. లవ్లీ. థ్యాంక్ యూ. అదేంటో మామిడి తండ్ర చాలా ఇష్టం జీవితానికి. ఎక్కడ వెళ్ళినా అది అది కనిపిస్తే. లవ్లీ. బట్ ఇప్పుడు మీరు ఇచ్చారు కదా సార్ ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటా. అవును, ఈ మధ్య కొనలేదు, నిజమే. ఇట్స్ మెమరబుల్ గిఫ్ట్. యా. నౌ ద క్వశ్చన్ నెక్స్ట్. ఇది చాలా ఈజీ సార్, మీరు చెప్పేయచ్చు. పుల్లగా ఉండే 5 పదార్థాలు. సాటిలైట్. చెప్తాను. మామిడికాయ, చింతపండు, ఉసిరికాయ, ఇంకే పుల్లగా ఉంటుంది, పుల్లగా ఆరెంజ్. ఆరెంజ్. ఆరెంజ్ కి సంబంధించింది ఒకటి ఉంటుంది సార్, చిన్నది. నారింజకాయ. లవ్లీ సార్, కంగ్రాచులేషన్స్. కొంచెం హెల్ప్ చేసి. ఇలా గిఫ్ట్ మ్యామ్ కి కదా సార్. ఏ గిఫ్ట్? చాక్లెట్స్. సో జీవితానికి మంచి గిఫ్ట్ నేను ఇచ్చా. అవును, చాలా. ఇప్పుడు ఈ లాస్ట్ గిఫ్ట్ ఎవరు గెలుచుకుంటే వాళ్ళే విన్ ఈ షోకే. సో కొంచెం టెన్షన్ గా కరెక్ట్ గా ఆడండి నా కోసం. హైదరాబాద్ లో ఒక 5 టూరిస్ట్ స్పాట్స్ చెప్పండి సరే. పర్ఫెక్ట్, చెప్పండి సార్. చార్మినార్, ఓకే, గోల్కొండ, ఫిల్మ్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, ఇక కొత్త బ్రిడ్జ్. హ్యాంగింగ్ బ్రిడ్జ్. లవ్లీ లవ్లీ, పర్ఫెక్ట్ సార్. అన్నపూర్ణ స్టూడియో కూడా టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. లవ్లీ సార్, మిగిలింది బ్యూటిఫుల్ గిఫ్ట్. ఫైనల్ గా మీరే గెలిచారు సార్, మొత్తం షోకి మిమ్మల్ని గెలిపించారు. గెలిపించారు, అది కరెక్ట్ మాట. సో అది సార్, ఇంకా ఈ గిఫ్ట్లతోటి ఈ రౌండ్ అండ్ ఈ షో సమాప్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద షో సార్, రియల్లీ గ్రేట్ఫుల్. ఈ షో 5 రౌండ్స్ అన్నారు.
5 రౌండ్స్ అని వచ్చాను ఒక ఇలా రౌండ్ round కూడా తిప్పి లేదు. పంపించారు. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపించింది సార్ షో? అరే, బాగుంది, వెరీ నైస్. వెరీ ఐడియల్ కపుల్ అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ స్పోర్టివ్. Thank you. ఎవ్రీథింగ్ చాలా హ్యాపీగా అనిపించింది సార్. రియలీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా సిఎంఆర్ షాపింగ్ మాల్ సైడ్ నుంచి మీకు గిఫ్ట్. చాలా కొత్త విషయాలు, అసలు వేరే లెవెల్ అనిపించింది. అండ్ నాకు తెలిసి 99% మీ పిల్లలు చూడకుండా నేను మేనేజ్ చేస్తాను.